వెల్కమ్ టు న్యూస్. ఈ రోజు ప్రోమో చూసారు కదండి. ఈ ప్రోమోలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అంటే పృథ్వీ నబిల్ మధ్యలో డిస్కషన్ కి, రాత్రి జరిగిన రేవ్ లో జరిగిన డిస్కషన్ కి పెద్ద లింక్ ఉందండి. దీన్ని బట్టి పృథ్వీ ఎలా రియాక్ట్ అవుతాడని చూడాలి. అయితే అది నిన్న నైట్ ఏం జరిగిందో చెప్తాను. అలాగే నిన్న నామినేషన్స్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ కలిపి గ్రూప్ గా నామినేషన్స్ చేశారా, ఈ నామినేషన్స్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారా, దీని గురించి డిస్కస్ చేద్దాం. సో అవినాష్ చేసిన దెబ్బకి ఎవరెవరికి నష్టం జరిగింది, ఇద్దరికి నష్టం జరిగింది, ఆ ఇద్దరు ఎవరు, దాని గురించి మాట్లాడదాం. దాని గురించి ఒక దెబ్బకి రెండు పెట్టలని పెట్టాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వస్తుంది మర్చిపోకండి. వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి, నేనైతే రెస్పాండ్ అవుతా. అయితే నామినేషన్స్ మనకు స్టార్ట్ అయినప్పుడు ఒక్కసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నామినేషన్ చూడండి. ఉన్నది 6. ఎవరెవరు? ఫస్ట్ హరితేజ ప్రేరణ వేసింది, గౌతమ్ యష్మిన్ వేశాడు, మన రోహిణి ఎవరిని వేసింది, యష్మిన్ వేసింది, టేస్టీ తేజ ఏమో వచ్చి పృథ్వీని వేశాడు, తర్వాత ఎవరు అవినాష్ వచ్చి నిఖిల్ని వేశాడు, గంగ వచ్చి యష్మిన్ వేసింది. చూసారా, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ కూడా అక్కడే వేశారు. మన ఈ ఓల్డ్ కార్డ్ ఎంట్రీస్ చూసుకుంటే విష్ణుప్రియ ప్రేరణ వేసింది, మన నబీల్ వెళ్ళి విష్ణుప్రియని వేశారు, వీళ్ళ వేసుకున్నారు. సో ఇది పక్కన పెట్టండి. సో వీళ్ళ కావాలని వేసారా అని, మిగతా వాళ్ళు కావాలని వేసారో లేదో తెలియదు, కానీ ఈ కమెడియన్స్ అని మనం అనుకుంటున్నాం, కానీ లైట్ గా గేమ్ స్టార్ట్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. సో ఇది ఎందుకంటే నిన్న అవినాష్ కి ఒక పవర్ ఇచ్చారు కదా, పవర్లో ఏంటి ఎవరినైనా స్వాప్ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు అవినాష్ రోహిణితోని నిఖిల్ని స్వాప్ చేశాడు. నిఖిల్ని ఎందుకు స్వాప్ చేశాడు? వేరే వాళ్ళని కూడా ఎవరినైనా స్వాప్ చేయొచ్చు కదా. సో నిఖిల్ని స్వాప్ చేయడానికి 2 రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే ఒక రీజన్ చెప్పడానికి, అంటే తెలివిగా బయటికి అగ్రెసివ్ గా కనబడలేనట్టుండి తన కోపాన్ని తను చూపించుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటి, నిఖిల్ బయటికి చెప్పడానికి నువ్వు ఎలాగైనా బయటకు వచ్చేస్తారా, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అవి సరి చేసుకో అని చెప్పాడు. ఇంకొక రీజన్ ఏంటి, తను ఇంకెవరికి వేయాలనుకోలేదు, కన్నడ బ్యాచ్ లో మిగిలిపోయింది నిఖిల్ ఒక్కడే. అటు చూసుకుంటే యష్మి బయటకు వచ్చేసింది. యష్మి నామినేషన్ లో ఉన్నాడు, ప్రేరణ నామినేషన్ ఉంది, పృథ్వీ నామినేషన్ లో ఉన్నాడు, విష్ణుప్రియ నామినేషన్ లో ఉంది. నబీల్కి వేయలేడు ఎందుకంటే తనకి కంటెండర్షిప్ మెగా చీఫ్ దాని కింద హెల్ప్ చేశాడు కాబట్టి నబీల్కి వేయలేదు. నబీల్కి ఏమని వేస్తాడు, వేయడానికి కూడా రీజన్స్ ఏం కనిపించలేదు. గివ్ అప్ అనే రీజన్ వేయొచ్చు, కానీ అది తనకే ఎఫెక్ట్ కాబట్టి అది వెయ్యడు. సో నిఖిల్కి ఎందుకు వేసాడు ఈ విధంగా? ఒకటి ఫ్రెండ్ అనుకుంటేనే వేసినప్పుడు చాలా షాక్ అయిపోయారు కదా అందరూ. అయితే ఇక్కడ ఏం లేదురా, అగ్రెసివ్నెస్ కొంచెం తగ్గించుకో, దూకుడు ఎక్కువైంది, కొంచెం సరి చేసుకో అని చెప్పాడు. అంటే చిన్న వార్నింగ్ లాంటిది అనుకో, ఏదో ఒకటి అనుకో అని చెప్పి వేసేసాడు. కానీ అక్కడ నబీల్కి ఏంటి, ఇది ఇంటెన్షన్, వాళ్ళని వెయ్యాలి. ఇంకొకటి, ఆ రోజు జరిగిన బస్తా టాస్కుల్లోని అది అవినాష్కి నచ్చలేదు. ఎందుకంటే ప్రేరణ అవినాష్ని టార్గెట్ చేస్తే నిఖిల్ వెళ్ళి నబీల్ని టార్గెట్ చేసినప్పుడు అవినాష్ అడిగాడు, నువ్వు ప్రేరణను ముట్టుకోవా, కలిసి గేమ్ ఆడుతున్నారా అని చెప్పి. అలా గేమ్ ఆడడం తనకు నచ్చలేదు. సో అక్కడ అగ్రెసివ్నెస్ గా ఉండడం అవన్నీ నచ్చలేదు అనమాట. సో దాని గురించి తను నామినేట్ చేశాడని నాకు అనిపిస్తుంది. సో ఆ కోపాన్ని బయటకు చెప్పుకోకుండా ఈ విధంగా వేసేసి నామినేషన్లోకి వేసేసాడు. ఇదే పాయింట్ ఏదైనా గట్టిగా తనకు తెలిసిన పాయింట్ ఏదైనా గట్టిగా చెప్తే బాగుండు. ఫ్రెండ్ అని మొహమాట వచ్చేసింది కాబట్టి ఏదో లైట్ గా చెప్పి నామినేషన్లోకి వేసేసాడు. ఇంకొకటి ఏంటి, ఇంకొకరికి ఎఫెక్ట్ అయింది ఎవరంటే తను సేవ్ చేసిన రోహిణియే ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే రోహిణి కానీ అవినాష్ కానీ లాస్ట్ కంటిన్యూస్ గా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి నామినేషన్స్ ఉన్నదే లేదు. సో ఒకసారి ఒకళ్ళు నామినేషన్ లో ఉంటే వాళ్ళ ఆట తీరు ఎలా ఉంది, ఆడియన్స్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నా తెలుసుకుని వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. బట్ తను ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నామినేషన్ లో ఉండకుండా బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. కొన్ని సిచ్యువేషన్స్ అలాగే వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా రోహిణిని ఒకసారి వదిలేసి మిగతా వాళ్ళని ఎవరినైనా సేవ్ చేసి, అవసరం లేదు అనుకున్న వాళ్ళని ఎవరినైనా సేవ్ చేసి రోహిణిని ఒకసారి ఉంచాల్సిందేమో నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ వీక్ గౌతమ్ని చూడండి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఈ వీక్ ఎంత పెరిగింది గౌతమ్కి. ఫేస్ చేశాడు, కానీ ఆట తీరు ఎలా ఆడాలనే తెలిసింది కదా. ఇప్పుడు ఆట ఇంప్రూవ్ అయ్యాడు కదా. అలాగే టేస్ట్ చేసే నామినేషన్ ఉన్నప్పటి నుంచి ఓహో నా ఆట నచ్చుతుంది జనాలకి, నేను ఇలాగే ఆడాలన్నమాట అని తెలుస్తుంది కదా. సో వీళ్ళిద్దరికి మాత్రమే, హౌస్ లో ఉన్న వాళ్ళందరూ మొత్తం మీద వీళ్ళిద్దరికి మాత్రమే ఆట ఎలా ఉంది, ఎలా వెళ్తుంది, ముందుకు ఏం వెళ్తుంది ఏమీ తెలియట్లేదు. గంగవ్వని వదిలేయండి, గంగవ్వని ఎందుకు పెట్టారో, దేనికోసం పెట్టారో అసలు అదొక పెద్ద మిస్టరీలా ఉంది. సో రీజన్ తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, అది వదిలేండి. గంగవ్వ గురించి డిస్కషన్ కూడా అనవసరం. ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా తీసేస్తారు కూడా. సో వీళ్ళిద్దరికి మాత్రం వీళ్ళ ఆట తీరు ఎలా ఉంది, ఎలా వెళ్తుంది అనేది నాగార్జున గారు అవుట్పుట్ ద్వారా తప్ప ఇంకేమీ తెలియట్లేదు. దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అన్నాలు ఉన్నాం అనుకుంటున్నారు ఏంటో. సో ఆ విధంగా రోహిణికి మాత్రం ఎఫెక్ట్. యాక్చువల్లీ రోహిణి అవినాష్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. అది వాళ్ళకి తెలిస్తే ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగి ఇంకా బాగా ఆడతారు కదా. ఇది నా అభిప్రాయం. ఇది అయిపోయిన తర్వాత రాత్రి
డిస్కషన్స్ అండి నామినేషన్స్ అయిపోయిన తర్వాత రాత్రి కూర్చున్న తర్వాత అబ్బా హరితేజ, పృథ్వీ, యష్మి వీళ్ళు డిస్కషన్ అంటే గౌతమ్ గురించి. గౌతమ్ ఎలిమినేట్ అవ్వకుండా ఎందుకు వెళ్ళిపోయాడని. ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్నారు గౌతమ్ని, వెళ్ళలేదు. 9 పవన్ వెళ్ళిపోయేసరికి గుండెలు జారిపోయాయి. ఎప్పుడైతే 9 పవన్ వెళ్ళిపోయిందో హరితేజ నామినేషన్లోకి వచ్చిందో హరితేజకు భయం మొదలెట్టింది అనమాట. సో నేను కూడా వెళ్ళిపోతానేమో, ఈ అవినాష్ చేసిన పనికి అవినాష్ నన్నేదో ప్రొటెక్ట్ చేయొచ్చు కదా, ఆ రోహిణిని ఎందుకు ప్రొటెక్ట్ చేశాడు అంటది. అదేంటి అసలు అందరు కలిపి ఈమెనే ప్రొటెక్ట్ చేసండి, ఎందుకు పర్మనెంట్ నామినేషన్ షీల్డ్ ఏమన్నా ఈమెకి ఇచ్చేస్తే సరిపోతుంది. సో నన్ను ప్రొటెక్ట్ చేయొచ్చు కదా, ఆమెను ఎందుకు చేశాడు. ఇప్పుడు అవినాష్ వల్ల నేను డేంజర్ జోన్లోకి వచ్చానంటే నీ ఆట బాగుంటే నువ్వు డేంజర్ జోన్లోకి ఎలా వస్తావు. అలా ప్రతి వారం ప్రేరణ నామినేషన్లోనే ఉంటుంది, వెళ్ళిపోతుందా. సో తన పెర్ఫార్మెన్స్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి హై పెర్ఫార్మెన్స్ హైయెస్ట్ ఓట్స్తో వస్తుంది బయటికి. సో అది ఇంకా ఏంటంటే ఈ నబీల్ గురించి, నబీల్ గివప్ ఎందుకు ఇచ్చాడు, నబీల్ ఎందుకు అలా చేశాడు, ఈ పెద్ద డిస్కషన్ ఇవన్నీ మాట్లాడుకుని పృథ్వీకి, యష్మి కూడా అనమాట. నేను నబీల్ని అడిగేస్తాను అసలు గివప్ ఎందుకు ఇచ్చాడు, ఎలా చేశాడు అని చెప్పి అడుగుతానంటే పృథ్వీ ఏమొచ్చి విష్ణుప్రియని ఎలా నామినేట్ చేస్తాడు, నేను లాస్ట్ వీక్ విష్ణుప్రియని తిట్టాను, నువ్వు ఎందుకు నబీల్ నామినేట్ చేస్తావు, మన క్లాన్ కదా అని, ఈ వీక్ ఎలా నామినేట్ చేస్తావు నేను ఒప్పుకోను అంటాడు. ఈ పృథ్వీకి ఒక లాజిక్ అర్థం అవట్లేదు. లాస్ట్ వీకే కదా విష్ణుప్రియ, లాస్ట్ వీక్ ఒక్క వీకే మన క్లాన్లో మెంబర్లకి వేస్తాను అంది. నిజంగా ఇంకా క్లాన్ ఫాలో అయితే మరి ఈ వీక్ ఎవరికి వేసింది, ప్రేరణకి కదా వేసింది, ప్రేరణకి ఎందుకు వేసింది. సో అది అంటే అప్పుడు మరి అడగొచ్చు కదా పృథ్వీ ఈ ఒక్క నబీల్ నామినేషన్ ఒకటే ఎలా కనబడింది నాకు అర్థం కాలేదు. నబీల్కి ఎలాగైనా వేస్తానని చెప్పాడు. తర్వాత కాసేపు నిఖిల్ వస్తే నిఖిల్ కూడా చెప్పాడు నేను నబీల్కి నామినేషన్ చేద్దాం అనుకుంటున్నానని. నిఖిల్ అన్నాడు ఇంకా క్లాన్కి లేని ఎవరో అన్ని కలిసిపోయినట్టు ఎవరు ఇండివిజువల్గా ఆడుకోవడమే, నాకు నేను నచ్చలేదు అనుకో నువ్వు నాకు కూడా వేసుకోవచ్చు అని చెప్పేసాడు అనమాట. సో అక్కడ నబీల్ నిఖిల్ అది పృథ్వీ అక్కడ నిఖిల్తో చెప్పాడు, యష్మితో చెప్పాడు, తను కూడా గట్టిగా అనుకున్నాడు. సో ఇక్కడ విష్ణుప్రియ కూడా నెక్స్ట్ నబీల్కి నామినేట్ చేద్దాం అనుకుంటుంది. యష్మి కూడా వీలైతే నాకు తెలిసి నబీల్కి నామినేట్ చేస్తుందేమో నెక్స్ట్ వీక్. అంతా ఒకవేళ మరి సరైన పాయింట్స్ లేకపోతే 50 పాయింట్ మీద నబీల్ నామినేట్ చేసేవచ్చు. సో ఇలా అనుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో ఈ రోజు మార్నింగ్ ఇది ఒకటి, ఇంకా ఏంటి ప్రార్థన వాళ్ళందరూ కూడా చేసిన ఫుల్ పొగిడారు. ఇవే జరిగే రాత్రి పెద్ద మిడ్ నైట్ ముచ్చట్లు అంటే నామినేషన్స్ గురించి డిస్కషన్స్. సో పృథ్వీ ఏమో యష్మిని అడిగాడు అనవసరంగా గౌతమ్ని ఎందుకు నామినేట్ చేశావు. సో ఇదొకటి అంటే పృథ్వీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గౌతమ్ని ఎందుకు వేయడం, గౌతమ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా, వెళ్ళిపోతారు అనుకున్న కంటెస్ట్ మీద ఎవరి మీద నెయ్యాల్సింది, నేను చూడ ఎలా వేసాను అన్నట్టుగా అన్నమాట. సో దాని గురించి ఆ తర్వాత ఏమో ఈ అమ్మాయి ఎవరు ప్రేరణ ఏమో టేస్ట్ తేజతో చెప్తుంది అనమాట. అరే నువ్వు పృథ్వీ నామినేట్ చేసినప్పుడు పాయింట్ ఏదో గట్టిగా చెప్పాల్సింది, మంచి పాయింట్ ఎంచుకున్నావు కానీ స్ట్రాంగ్ గా చెప్పలేదు అనిపిస్తుంది అన్నారు అనమాట. అంటే అక్కడ డిన్నర్కి వెళ్ళారు కదా, నేను డిన్నర్కి వెళ్ళినప్పుడు స్మోక్ చేశాను కదా అన్నాడు కదా. సో అదే పాయింట్ మీద గట్టిగా చెప్పాల్సిందని. నిజమే అది, ఎందుకంటే నేను చూశాను అంటున్నాడు కానీ గట్టిగా చెప్పట్లేదు. నువ్వు బ్రేక్ టైంలో వెళ్ళలేదు, ఆట ఆడుతున్నప్పుడు మధ్యలో వెళ్ళావు అన్నమాట గట్టిగా చెప్పాల్సింది. సో చెప్పలేదు. అయినా సరే టేస్ట్ తేజ చెప్పిన పాయింట్ బయటకు బాగా వెళ్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకో పృథ్వీకి ఇది బాగా డిసడ్వాంటేజ్ అవుతుంది. సో అయితే అది అయిపోయింది. ఈ రోజు మార్నింగ్ మనం ప్రోమో చూసాం కదా, ప్రోమోలో ఏముంది, సూట్ కేసులు తీసుకున్న వాళ్ళు ముగ్గురు కంటెండర్స్ టాస్క్ అని చెప్పేసి సూట్ కేసులు తీసుకుంటారు చెప్పారు కదా. నబీలు, పృథ్వీ, రోహిణి తీసుకున్నారు ఈ ముగ్గురు. తర్వాత ప్రోమోలో చూస్తే హరితేజ కూడా ఉంది, మేబీ తర్వాత కంటెండర్స్ యాడ్ అయ్యి ఉంటారు. దాని తర్వాత ఈ నబీల్ వచ్చి పృథ్వీతో డిస్కషన్ పెట్టుకుంటున్నాడు కదా. సో టాస్క్ ఏదైనా ఉంటే మనమే గెలవాలి, మనలోనే గెలుపు ఉండాలి. సో ఒకవేళ నేను బయట ఉన్నాను అనుకో, డిజర్వింగ్ అన్డిజర్వింగ్ వస్తే నేను బయట నన్ను ప్రొటెక్ట్ చేయి, నువ్వు బయట ఉంటే నేను ప్రొటెక్ట్ చేస్తానని బేరం కుదుర్చుకుంటున్నాడు. సో మరి నబీల్ని పృథ్వీ నమ్ముతాడా? సో నబీల్కి కోఆపరేటివ్గా ఉంటాడా? అసలు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరు లేకపోతే వాళ్ళిద్దరు ఒక టీం అయ్యి ఉంటుందా, లేకపోతే ఏంటి? మరి వాళ్ళిద్దరు ఒకవేళ టీమ్గా ఆడారు అనుకోండి, టీమ్గా ఆడితే ఇప్పుడు నబీల్ని ఇప్పుడు ఈ వీక్ అనుకున్న ప్రకారము నామినేషన్లో పెడతాడా? సో ఇదంతా పృథ్వీ కొంచెం తెలివిగా ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కసారి అయిపోయింది, వాళ్ళిద్దరు మనం మాట్లాడుకున్న లాస్ట్ వీక్ కాదు బిఫోర్ లాస్ట్ వీక్ మాట్లాడుకున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్ని మారిపోయి, సినారీస్ అన్ని మారిపోయి, ఇండివిజువల్గా ఆలోచించు, ఒకళ్ళ గురించి నేను నామినేట్ చేయాలనేది పక్కన పెట్టేస్తాను, ఇండివిజువల్గా ఆలోచించి కొంచెం తెలివిగా బిహేవ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. సో మరి ఎలా ఉంటాడు, ఏం చేస్తారో చూడాలి. ఈ రోజు మళ్ళీ లైవ్లో టాస్క్లు ఏంటని జరుగుతుంది, ఇంకా లైవ్లో అయితే ఏం జరగలేదు. ఫ్రెష్ అప్ కూడా కాదు, బ్రష్లో చేసి కూర్చుని మాట్లాడుకుంటున్నారేమో. సో ఆ టాస్క్ల గురించి అది కూడా మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో ఈవినింగ్ చేస్తాను. సో అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. వీడియో అంత విన్న తర్వాత మీకు ఏమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. సో అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.